చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. స్వర్గం సుధాకర్ రెడ్డి గారి సంతాప సభ అంటేనే జీర్ణం కావడం లేదు. వారి మృతదేహాన్ని అనాటమీ డిపార్ట్మెంట్కి ఇస్తే అది అడిగాం, ఏంటి దీన్ని సందేశం ఏమని అడిగాం. ఆయన చెప్పింది 250 మంది డాక్టర్లకి ట్రైనింగ్ అవ్వడానికి ఆయన మృతదేహం ఉపయోగపడుతుంది. ఆ 250 మంది డాక్టర్లు కొన్ని వేల మంది, లక్షల మందిని పోషించడానికి, సహాయం చేయడానికి సేవ చేస్తారు. కాబట్టి ఆయన సర్వీసు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన మరణించాడనేటువంటి సంతాపం కన్నా ఆయన బతికినంత కాలం విరోచితంగా పోరాటం సాగించాడు. రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘిక అన్ని విషయాల్లో పోరాటం సాగించాడు. మళ్ళీ మనం చెప్పక్కల రామకృష్ణ చెప్పాడు ఆయన గురించి. అయితే ఎంత పోరాటం సాగించాడో ఆయన శరీరంతో కూడా అంతే పోరాటం సాగించాడు. నిత్యం ఆయన బాధ చూస్తే బయట ఎంత పోరాటాలు సాగించి నిలబడ్డాడో, ఆయన చివరికి ఆయన సొంత శరీరంతో కూడా పోరాటం సాగించేసిన పరిస్థితి ఏర్పడిపోయింది. అయితే సమాజంలో సక్సెస్ అయ్యాడు, ఆయన శరీరంతో పోరాటం ఫెయిల్ అయిపోయాడు, మన ముందు లేకుండా పోయాడు. మరణించాడని దానికన్నా మనతోనే ఉన్నాడు, మనతో జీవిస్తున్నాడు, పోరాటం సాగిస్తాడు. ఆయన స్ఫూర్తి మాకు, మనస్ఫూర్తి అందరికీ చూపిస్తున్నాడని చెప్తా ఉన్నా. ఇక ఆయన నాకు ఒకసారి విసుగొచ్చేది, రాజకీయ శత్రువులతో కూడా మంచిగా మాట్లాడతాడు ఏంటి అని చెప్పాను. మా ఇద్దరికి అదే గొడవ. నన్ను సపరేట్గా చూసి ఆయన సపరేట్గా చూస్తే డాక్టర్ కేవీపీ చెప్పింది కరెక్ట్, వీళ్ళు ఎట్ట కలిసి ఉన్నారు అబ్బా అని చెప్పేసి. ఎట్ట కలిసి ఉన్నారంటే ఇంత కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాము, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు సహజం మాట్లాడుకోవడం. ఎట్లా కలిసి కాదు, ఎట్లా భరించారు అని. అదే భరించడం అంటే ఆయన శృతిమత్తంగా చెప్తాడు, మీ నాన్నగారు బాగున్నారని అంటాడు, నాకు మీ అమ్మమ్మ కూడా బాగున్నావా అంటాను నేను. అర్థం ఒకటే, అంత ఓపిక నాకు లేదు. కొన్ని విషయాలు చాలా ఓపిక ఎక్స్ప్లెయిన్, ఎందుకు అంత ఓపిక ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంటే నువ్వు ఊరికో కాసేపు అంటాడు. అక్కడ మాకు ఘర్షణే. అయితే ఒకటి ఉంది, నేను ఎక్కడ ఏమి స్టేట్మెంట్ ఇచ్చినా వెంటనే ఫోన్ ఆయన నుంచి వస్తుంది నాకు, ఇట్లా చేయకుండా ఉండాల్సింది కదా అంటాడు. నాకేమో స్పాంటేనియస్గా నా నాలుక, నోరు, చెయ్యి ఊరుకోదు. ఆయన చాలా ఓపిక పెట్టుకుంటాడు. ఆ స్పాట్లో వస్తుంది కొంత, అదే రిహార్సల్ చేసిపోయేది కాదు. వచ్చినప్పుడు కొన్ని దుడుకు వస్తుంది, నా నాలుగు కూడా కొంచెం పలసంగా ఉంటుంది అనుకో, అది వేరు. అప్పుడు వెంటనే ఫోన్ ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఆ విధంగా నన్ను ప్రతి సందర్భంలో కంట్రోల్ చేశాడు, ప్రతి సందర్భంలో. రెండవది, నేను గుంటూరు స్టూడెంట్గా ఉన్నప్పుడు, నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చినాను, బ్యాక్వర్డ్ ఏరియా, పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, నాన్ పొలిటికల్. అక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు, స్టూడెంట్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు అక్కడ స్టాలిన్ బాబు అని అప్పటికే లీడర్, అక్కడ ఆయన దృష్టిలో పడ్డా. ఆయన గుంటూరు టౌన్ సెక్రటరీగా, గుంటూరు జిల్లా ఎస్ఎఫ్ సెక్రటరీగా, రాష్ట్ర ఎస్ఎఫ్ సెక్రటరీ కూడా ప్రమోట్ అయినప్పుడు ప్రతి సందర్భంలోనూ సుధాకర్ గారి పాత్ర ఉంది. రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా, జాతీయ పార్టీ కార్యదర్శి సభ్యులుగా పోవడానికి కూడా ఆయన పాత్ర ఉంది. అంటే ప్రతి సందర్భంలో ఒక మాట చెప్పాలంటే, చిన్నపిల్లవాడిని ఏళ్ళు పెట్టి నడిపించేట్టుగా నన్ను ఆ విధంగా ప్రతి సందర్భంలో ఏళ్ళు పెట్టి నడిపించాడు, భరించాడు. అదే వదులుకోలేదు. ప్రతి సందర్భంలో పార్టీకి పైకి తీసుకొచ్చాడు. అందువల్ల పార్టీగా, వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా కూడా మేము బంధువులు అయినాం. మా మేనాలిటీకి వాళ్ళ తమ్ముడు కూతురు పెళ్లి చేస్తే బంధువుడు అయినాం. ఎంత అయినా సరే ఈ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఘర్షణ ఉండేది. ఎప్పుడు శత్రువు తీసుకోలేదు. అలాంటి సుగుణాలు, దయ చూసిన తర్వాత అందరూ మానవులు ఉంటారు. సహజంగా జీవరాశి లేక మానవజానం గొప్పది. మానవజానికి రాజకీయ చుక్కానికి కావాలా? అందులో రాజకీయ చుక్కానికి ఆయన కమ్యూనిస్ట్ పార్టీని ఎన్నుకున్నాడు. చేరడం సులభమే, కానీ కొనసాగడం చాలా కష్టం. అందుకే అసలు చివరి ఊపిరి వరకు కమ్యూనిస్ట్ పార్టీ జెండాకైనా నిలబడ్డాడు, అలాగే సాగించాడు. అందుకే ఆయన చూస్తే సంపూర్ణత్వం అందరం చెప్పలేము. సంపూర్ణత్వాన్ని సంపాదించుకున్నటువంటి మహనీయుడు ఎవరైనా ఉంటే అది స్వర్గం సుధాకర్ రెడ్డి గారికి, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తా సెలవు తీసుకుంటాను.